మొత్తం ఆంధ్రప్రదేశ్లో 175 స్థానాలకు 164 స్థానాల్లో కూటమి గెలిచింది. అందులో తెలుగుదేశం పార్టీ 144కు 133 గెలిచింది. అంటే దానికి కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి నిర్విరామ ప్రచారము, పవన్ కళ్యాణ్ గారి పట్టుదల, లోకేష్ బాబు గారి పాదయాత్ర, ఈ మూడు మాత్రమే కారణాలు కాదు. అంతకు మించిన ఒక పెద్ద కారణం ఉంది. ఏంట్రా అది అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. తెలుగుదేశం పార్టీ పెద్దలు కూడా ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన నిజం ఇది. ఇప్పుడు ఈ విషయాల్లో నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు కార్యకర్తలు ప్రజల చేతుల్లో మాట పడుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి జస్ట్ ఒక నెల కూడా కంప్లీట్ కాలేదు. 4వ తేదీ రిజల్ట్స్ వచ్చినాయి. ఈరోజు 30వ తేదీ, ఒక నెల కూడా కంప్లీట్ కాలేదు. కార్యకర్తలు ఒక పెద్ద అవమానాన్ని, ఎలక్షన్స్ కి ముందు చంద్రబాబు గారు ఏమన్నారో ఒకసారి విందాం. మీ ఉద్యోగాలు తీసేయం, వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఉగాది రోజున, పండుగ రోజున తీపి కబుర్ మీకు అందరికీ ఇస్తాం. 5,000 కాదు, మీకు రాబోయే రోజుల్లో 10,000 రూపాయలు పారితోషికం ఇచ్చే. చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కార్యకర్తలకు సంబంధం ఏంటి అని మీరు అడిగితే ఒక్కటే సమాధానమే. కార్యకర్తలు ఏమని చెప్పి ప్రజల్లో ముందుకు వెళ్ళినారో తెలుసా? వాలంటీర్ వ్యవస్థ ఖచ్చితంగా ఉంటుంది, మీ జీతం 5,000 నుంచి 10,000 వరకు ఉంటుంది. ఇవి కార్యకర్తలు ప్రతి వాలంటీర్ని వాళ్ళు కన్విన్స్ చేయడానికి చెప్పిన మాటలు. తీరా ఈరోజు చూస్తే రేపు 1వ తేదీ పింఛన్ ఇవ్వాల. సరే, రేపు సచివాలయ ఉద్యోగస్తులతో పంపిణీ చేస్తామని చెప్తున్నారు, బానే ఉంది. సరే, నెక్స్ట్ నెల కన్నా ఏమన్నా ఉందా, మళ్ళా నెలకు ఏమన్నా ఉందా అంటే వాలంటీర్ రాజీనామా చేయొద్దండి, మీ ఉద్యోగాలు మీకు ఖచ్చితంగా ఉంటాయని చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్ లో చెప్పారు. ఒక మీటింగ్ చాలా, ప్రతి మీటింగ్ లో దాదాపు అన్ని మీటింగ్లలో చెప్పారు. ఈ రోజు రాజీనామా చేసిన వాలంటీర్లను, రాజీనామా చేయని వాలంటీర్లను, ఈ 2 రకాల వాలంటీర్లను కూడా ఒకటే కాడికి కట్టేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు సార్, ఇది కరెక్ట్ కాదు. ఈరోజు కార్యకర్తలు ఏ మండలంలో అయినా సరే, ఏ పల్లెలైనా సరే, ఏ జిల్లాలో అయినా సరే ఎంత అవమానం పడుతున్నారనే విషయము సిపి ప్రభుత్వం వచ్చి రాగానే ప్రజావేదికను కూల్చడంతో, అంటే మొదటి 2 నెలల్లోనే ప్రజల్లో తీవ్ర అసహనాన్ని మూటగట్టుకున్నారు వైసీపీ ప్రభుత్వం. ఈరోజు మీరు కూడా అధికారంలోకి వచ్చినాక ఇంకా 1 నెల కూడా కంప్లీట్ కాలేదు, మీరు కూడా అప్పుడే అసహనాన్ని మూటగట్టుకుంటున్నారు ప్రజల్లో. వద్దు సార్, ఎవరి వాలంటీర్లు ఇప్పటి వరకు రాజీనామా చేయని వాలంటీర్లు దయచేసి వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి పెట్టి, మీరు మళ్ళీ కొత్త కావాలని నోటిఫికేషన్లు వచ్చుకొని ఒకవేళ మనుషులు తక్కువ అయితే వాళ్ళకి ఏదన్నా ట్రై చేయండి. కానీ రాజీనామా చేయని వాలంటీర్లను తీసేసి మాత్రం మీరు పెద్ద అసహనాన్ని ఇప్పటికిప్పుడు నెలకు లోపలే ప్రజలు మూట కట్టుకోవద్దండి. తెలిసి చంద్రబాబు గారు ఏమనుకుంటారంటే, మనసులో నాకు తెలిసినంతలో రాజీనామా చేయని వాళ్ళు రోడ్డు మీద ఖచ్చితంగా ధర్నా చేయడానికి సిద్ధంగా ఉంటారు. రాజీనామా చేసిన వాళ్ళు సైలెంట్గా ఉంటారు, మా ఉద్యోగాలు మాకు ఉంటాయిలే అని. రాజీనామా చేసిన వాళ్ళు ధర్నాలు చేయకుండా కొత్తగా నీటి నోటిఫికేషన్ చేస్తాము, మళ్ళీ ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే రాయండి, మళ్ళీ ఇంటర్వ్యూలు ఏమైనా ఉంటే చూసుకోండి, మీ ఉద్యోగాలు మీరు సంపాదించుకోండి, టాలెంట్ మీది, సత్తా మీది, పని మీది, పత్తరం మీది అనే రకంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించవచ్చు. కానీ మీరు ఇక్కడ ఇంకోటి, రాజీనామా చేసిన వాలంటీర్ల కంటే చేయని వాలంటీర్లే చాలా మంది ఉన్నారు. దాదాపు 1,60,000 మంది వరకు ఉన్నారు. వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి నిలబడితే పార్టీకి డ్యామేజ్ జరిగేంత వరకు చంద్రబాబు నాయుడు గారు ఉండరు. ముందే ఆలోచించి రాజీనామా చేయని వాలంటీర్లకు ఏదో ఒక రకంగా మంచి చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇది నిజమైతేనే బాగుంటుంది. ఎందుకంటే చాలా మంది చెప్పినారు కార్యకర్తలు రాజీనామా చేయొద్దు వాలంటీర్లకు. కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. ఇది నేను నమ్మే సూత్రం, అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాలంటీర్లు మాత్రం ఈ వీడియోని ఖచ్చితంగా చూసేలా చూడండి.